జుట్టు సమస్యతో బాధ అందరికీ గుడ్నెస్. ఇలా ఎవరు చెప్పినా నమ్మొద్దు. నోట్లో మాటలే కదా, 100 మాటలు చెప్పొచ్చు, కానీ 100కి పైన ఒక ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అంటే డెమో వీడియోస్ మీ కంటితో మీరు చూసిన తర్వాత ప్రోడక్ట్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఒక్క వీడియో చూస్తే నమ్మకం రాదు, 2 వీడియోలు చూస్తే నమ్మకం రాదు, కొంతమందికి 10 వీడియోలు చూసినా నమ్మకం రాదు. కింద పైన ఈ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఓకేనా, మొత్తం ఛానల్స్లో మొత్తం వీడియో చెక్ చేయండి. ఒక ప్రోడక్ట్ ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ ఎలా పనిచేస్తుంది, ఎలా వర్క్ అవుతుంది మీ కంటితో మీరు చూసిన తర్వాతే ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేయండి. అంతేగాని చేతుల్లో బాటిల్ పట్టుకునే వాళ్ళ మాటలు విన్నారా, మీ జుట్టు తల మీద ఉండాల్సింది ఎక్కడో ఉంటుంది. ఈ మాట అనుభవం వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది. ఇక వీడియో చూడడం స్టార్ట్ చేయండి. సో డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతున్నాను. సో నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు చెప్తున్నాను, హెయిర్ ఫాల్ అనేది సాధారణ విషయం కాదు, అలాగే కొత్త హెయిర్స్ రావటం కూడా సాధారణ విషయం కాదు. ఓకేనా, సో ప్రతి వీడియోలో నేను ఒక మాట చెబుతున్నాను. అదేమిటంటే, మీకు హెయిర్ పెరగపోయినా హెయిర్ రాలడం అనేది స్టార్ట్ అయినా మీరు వాడుకునే నార్మల్ ఆయిల్స్ అనేది ఏమాత్రం పని చేయవు అని నేను ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వస్తున్నాను. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, హెయిర్ పెరగపోవడం కానీ లేదంటే హెయిర్ ఓకే ఊడిన ప్లేస్లో కొత్త హెయిర్స్ రాకపోవడానికి కారణంగానే, అలాగే మీ జుట్టు సమస్య తగ్గపోవడం కారణంగానే అది సాధారణ విషయం కాదు. ఓకేనా, చాలామంది అనుకుంటూ ఉంటారు, అదే నార్మలే కదా, తగ్గుతుందిలే, అదేమంతులే, ఈరోజు కొంచెం వేరే కదా, రేపు కొంచెం వేరే కదా, ఈరోజు కొంచెము, రేపు కొంచెము, ఎల్లుండి కొంచెం, ఇలా 10 రోజులు హెయిర్ మొత్తం పోగు చేయండి. సో మీ తల మీద ఉన్న జుట్టు ఎక్కడ ఉంటుంది మొత్తం మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది మీ యొక్క ప్రాబ్లం ఏంటి తెలుస్తుంది. ఇక్కడ ఇమేజ్లో చూడండి, స్టార్టింగ్ హెయిర్ చూడండి. స్టార్టింగ్ హెయిర్ ఎలా ఉంది, సో చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓకేనా, ఆ రూట్ అనేది. ఓకే, తర్వాత రూట్ చూడండి వదిలేసింది. ఆ వదిలేసిన సెకండ్ ఉంది కదా, సెకండ్ స్టాండ్ ఉంది కదా, హెయిర్ స్టాండ్. సో అది ఎలా ఉంది, హెయిర్ని వదిలేసింది. ఆ వదిలేసిన స్కిన్ని వదిలేసింది కదా, ఆ వదిలేసిన హెయిర్ అనేది ఈ రోజు కాకపోయినా 2 రోజులకైనా రాలిపోతుంది, ఎప్పటికైనా రాలిపోతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అలా రోజుకి అలా రాలిపోతూ ఉంటాయి. ఓకేనా, ఇంకా హెయిర్ లాస్ అనేది మీకు స్టార్ట్ అయిన తర్వాత మీకు తెలుస్తూ ఉంటుంది, మనకి హెయిర్ లాస్ పెరుగుతుందా తగ్గుతుందా. ఓకేనా, తెలుస్తుంది. సో అది మీకు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడే తెలుస్తుంది. ఇక్కడ మీకు ఇమేజ్లలో చాలా క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. అక్కడ స్ప్లిట్ ఎండ్స్ అని ఒక పేరుని చూడండి. ఆ స్ప్లిట్ ఎండ్స్ మీకు వచ్చినప్పుడు మీ హెయిర్ అనేది పెరగదు, మీ హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అది పెరగదు, డ్యామేజ్ అయిపోతుంది. అది ఈరోజు కాకపోయినా ఎప్పటికైనా రాలిపోతుంది అది. ఓకేనా, అప్పుడు మీరు ఏం చేస్తారంటే, అలాంటి స్ప్లిట్ ఎండ్స్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా కట్ చేసుకోవాలి. అది మీరే కట్ చేసుకుంటారో, సెలూన్లోకి వెళ్ళి సెలూన్తో కట్ చేయించుకుంటారో, మీరు కట్ చేసుకోవడం చాలా తేలిక. ఓకేనా, సో అది ఎలా కట్ చేసుకోవాలనేది యూట్యూబ్లో టైప్ చేయండి. చాలామంది చాలా న్యాచురల్గా చేస్తూ ఉంటారు. స్ప్లిట్ ఎండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది హెయిర్స్ని మడత పెట్టి చేస్తూ ఉంటారు. ఇలా మెలితిప్పారు అనుకోండి, పైకి ఇలా వస్తూ ఉంటాయి, అవి వాటిని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా కాకుండా మీరు సెలూన్లోకి వెళ్ళి కూర్చోండి, నాకు హెయిర్ స్ప్లిట్ ఎండ్స్ ఉండి మొత్తం కట్ చేయను అన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి దొరికినంత కట్ చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. నువ్వు కూర్చున్నప్పుడు ఉన్న హెయిర్ నువ్వు పైకి లేసిన తర్వాత నీ తల మీద చాలా హెయిర్ కట్ చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నీ హెయిర్ మీద నీకున్నంత కేరింగ్ వాళ్ళకు ఉండదు. వాళ్ళు కట్ చేసేస్తారు. ఓకేనా, అప్పుడు మీ హెయిర్ ఏమవుతుంది, షార్ట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ వీడియో చూడండి. ఇక్కడ స్టార్ట్లో అనేది హెయిర్ రూట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. తర్వాత ఏమైంది, దాని యొక్క రూట్ అనేది వదిలేసింది స్కిన్. ఆ వదిలేసిన హెయిర్ అనేది ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా రాలిపోతుంది. అది మీ తల మీద ఉన్నా లేనట్టే. ఎగ్జాంపుల్గా నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. చెట్టుకి ఎండిన ఆకులు ఉంటాయి, పచ్చ ఆకులు ఉంటాయి. ఎండిన ఆకు ఒకసారి ఎండటం స్టార్ట్ అయిందంటే అది ఎప్పటికైనా రాలిపోతుంది, అది ఉన్నా లేనట్టే లెక్క. అలాగే మీ హెయిర్ డ్యామేజ్ అయినా కూడా మీ హెయిర్ రూట్స్ అనేది మీ స్కిన్ని అక్కడ వదిలేసినాయి అనుకోండి, ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా వదిలేస్తూ ఉంటాయి. సో మీరు ఏం చేస్తారు, ఈ రోజు వదిలేస్తున్న మీ స్కిన్ని హెయిర్ రూట్ అనేది అది ఈ రోజే మీకు బయటకు రాకూడదు, ఈ రోజే రాదు మీకు. ఈ రోజు కాకపోయినా కొన్ని రోజులకు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అదేమనుకుంటారు, వచ్చిన రోజే ఊడింది అనుకుంటారు, కానీ ముందు రోజుల్లోనే ఆ హెయిర్ రూట్ మీ హెయిర్ స్కిన్ని వదిలేస్తుంది అనుకోరు మీరు. ఓకేనా, సో వీటన్నిటికీ అసలు మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అనుకుంటే మీరు ఒక మంచి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి.
సెలెక్ట్ చేసుకునే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుందని మీరు చూడాలి, మీ గణిత మీరు చూడాలి. ఓకేనా? ఇది కాకుండా మీరు చేతుల్లో బాటిల్ పట్టుకుని గాల్లో జుట్టు లేపే వాళ్ళ మాటలు మీరు నమ్మారనుకోండి, తర్వాత మీరు ఇంకా చాలా ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్. ఓకేనా? సో మీ యొక్క సెలక్షన్ ఎలా ఉండాలంటే డేకి మీ యొక్క హెయిర్ ఇంప్రూవ్మెంట్ ఉండేటట్టు ఉండాలి, అంతేగాని ఉన్నది కూడా పోయేటట్టు ప్లాన్ చేసుకోకూడదు. ఓకేనా? సో ప్రొడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రొడక్ట్ ఎంత ఇంపార్టెంటో అలాగే మీ డైట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకేనా? నేను మళ్ళీ చదువుతున్నాను. ఇక్కడ ప్రొడక్ట్ ఎంత ఇంపార్టెంటో మీ డైట్ కూడా అంతే ఇంపార్టెంట్. కొంతమంది డైట్ తీసుకోరు, మెయింటైన్ చేయరు. ఓకేనా? అలాంటి వాళ్ళకి హెయిర్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీకు మంచి ప్రోడక్ట్ లేకపోయినా హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ రెండిట్లో మీకు ఏది మెయింటైన్ చేయకపోయినా ఫుల్ హెయిర్ ఫాల్ చూస్తారు మీరు. ఓకేనా? ఫుల్ హెయిర్ ఫాల్ చూస్తారు. వాళ్ళ హెయిర్ గ్రోత్ ఉండదు, అసలు వాళ్ళ హెయిర్ పెరగదు. వాళ్ళ తల మీద జుట్టు ఉన్నా కూడా అందంగా ఉండదు. ఏది ఉంది అంటే ఉన్నట్టే ఉంటుంది. ఓకేనా? సో అలాంటి వాళ్ళకి అందరూ ఏం చేస్తారంటే అసలు మీకు హెయిర్ ఫాల్స్ ఎందుకు స్టార్ట్ అవుతాయి అంటే ఇక్కడ చూడండి. మీకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ప్రెగ్నెన్సీకి ముందు రోజులో కానీ డెలివరీ తర్వాత రోజైనా మీరు ఆ టైంలో అనేది ఖచ్చితంగా మంచి ఫుడ్ మీరు తీసుకోకపోతే, ఓకేనా, మంచి హెల్తీమైన ఫుడ్ మీ యొక్క దినచర్యలను కరెక్ట్గా లేకపోతే మీరు హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ మీరు బాగా చూస్తారు మీరు. ఓకేనా? అలాగే ఈ స్ట్రెస్ అనేది చీటికి మాటికి ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటారు. చాలామంది ఎక్కువగా ఫీల్ అవుతారు. ప్రతి చిన్నదానికి పెద్దదానికి కూడా చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు, టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఓకే? ఇలాంటి వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ అయి ఉంటాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకే? ఇంకా డ్రగ్స్ ఈ మొత్తం చెప్పాము. హార్మోన్స్ చేంజెస్, హార్మోన్స్ డిస్టర్బెన్స్ అవ్వటము, ఇది చాలామందికి తెలియదు. ఓకేనా? హార్మోన్స్ డిస్టర్బెన్స్ అయితే హెయిర్ ఫాల్ అవుతుందన్న సంగతి ఎవరికి తెలియదు. ఓకేనా? మనం చూడటానికి మంచిగా ఉంటాం, నేను మంచి ఫుడ్ తీసుకుంటున్నాను, నేను బాగున్నాను, నేను మంచి ఫుడ్ తీసుకుంటున్నాను, బాగున్నాను, మంచిగా ఉన్నాను, అయినా నా హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందా మీకు అర్థం కాదు. ఓకేనా? సో వీటన్నిటిని మీరు ఫేస్ చేయాలి. ఓకేనా? ఈ మొత్తం మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా, స్మోకింగ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు ఈ శ్రీగంధ హెయిర్ ప్రొడక్ట్ అనేది బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఎలా యూజ్ అవుతుందంటే ఇక్కడ మీకు డిస్ప్లే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ, స్ట్రెస్, హెయిర్ స్టైలింగ్, హార్మోన్స్ డిస్టర్బెన్స్ అవ్వటం, ఇలా నీకు చాలా ఉంటాయి. ఓకేనా? ప్రోటీన్ లోపం, ఐరన్ లోపం, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా చూస్తారు, హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. ఇవి మీరు సాధారణ ప్రాబ్లమ్స్ అనుకునే ఏం చేస్తారు, మీరు వాడుకునే నార్మల్ ఆయిల్సే కంటిన్యూ చేసుకుంటూ వస్తూ ఉంటారు. అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారనుకోండి, మీ హెయిర్ రూట్స్ అనేది ఏమవుతూ ఉంటాయి, వీక్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ మీ దగ్గర బలం లేదు, బలం లేనప్పుడు ఏమవుతాయి, హెయిర్ రూట్స్ని వదిలేస్తూ ఉంటాయి. మీలో ఎలాంటి ప్రాబ్లం స్టార్ట్ అయినా అది హెయిర్ రూట్స్ మీదే దాని యొక్క ప్రభావం ఉంటుంటుంది. సో ఇక్కడ శ్రీగంధ హెయిర్ ప్రొడక్ట్ ఏం చేస్తుందంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా, స్ట్రెస్లో ఉన్నా కూడా, హెయిర్ స్టైలింగ్స్లో కూడా, హార్మోన్స్ బ్యాలెన్స్ ఉన్నా కూడా, ప్రోటీన్ లోపం ఉన్నా కూడా, ఇది ఏం చేస్తుందంటే శ్రీగంధ హెయిర్ ప్రొడక్ట్ ఏం చేస్తుందంటే మీ హెయిర్ రూట్స్ని చాలా స్ట్రాంగ్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? ప్రోడక్ట్ ఏం చేస్తుంది, మీ హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్ చేస్తుంది. శ్రీగంధ హెయిర్ ప్రొడక్ట్ అంటే నార్మల్ ప్రోడక్ట్ కాదు, నార్మల్ ఆయిల్ కాదు. ఓకేనా? కెరీర్ ఆయిల్స్తో మిక్స్ చేసిన ఎసెన్షియల్ ఆయిల్ ఫార్ములా ఇది. ఓకే? అర్థమైందా? సో ఇందులో కెమికల్స్ కూడా లేవు, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఓకే? ఇది ఒక కరెక్ట్ ఫార్ములా ఇది. ఓకే? ఇంత బాగా మంచి ఫార్ములా చేసి హెయిర్ రూట్స్ మీద శ్రీగంధ హెయిర్ ప్రోడక్ట్ని యుద్ధం చేస్తుంది. ఓకేనా? అప్పుడు ఏం చేస్తుంది, మీ హెయిర్ రూట్స్ ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కూడా, సో మన దగ్గర బలం లేనప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క మొట్టమొదటి ప్రభావం హెయిర్ మీద చూపిస్తూ ఉంటుంది. ఇది సాధారణంగా తెలియని వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే నార్మల్ కొడుతుంది అనుకుంటారు. ఓకేనా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏది స్టార్ట్ అయినా కూడా మీరు వాడుకున్న నార్మల్ ఆయిల్స్ అనేది ఏమాత్రం మీకు పనిచేయవు. శ్రీగంధ హెయిర్ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుందంటే హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్ చేస్తూ ఉంటుంది, కొత్త హెయిర్స్ని అక్కడ రప్పిస్తూ ఉంటాయి. ఓకే? మీరు డిస్ప్లే అనేది స్టార్టింగ్ ఏం చూశారు కదా, ఊడి హెయిర్స్ ఊడుతూ ఉంటాయి, కొత్త హెయిర్స్ మళ్ళీ అనుకుని వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీ మధ్యకాలం ఊడిపోయిన హెయిర్స్ ఉంటాయి కదా, వాడి ప్లేస్లో కొత్త హెయిర్స్ వస్తూ ఉంటాయి. ఒక హెయిర్ ఊడిపోయిందంటే దాని వెనకాల కొత్త హెయిర్ రావడానికి రెడీగా ఉంటుంది. ఓకే? ఆ రెడీగా ఉన్న హెయిర్ని ఈ శ్రీగంధ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే బయటికి తీసిద్ది. నార్మల్ ఆయిల్స్ అనేది బయటకు తీయలేదు కొన్ని ఆయిల్స్. ఓకేనా? మంచి ప్రోటీన్ ఆయిల్ ఏం చేస్తూ ఉంటుంది, మంచిగా బయటకు తీస్తూ ఉంటుంది, మంచిగా పెరుగుతూ ఉంటుంది. మీకు అర్థమయ్యే భాషలోనే
అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో చదువుతున్నాను. సో ఒక నోటి మాటతో చెబితే మీకు అర్థం కాదు కాబట్టి ఇమేజ్ డిస్ప్లే చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ శ్రీకన్ హై ప్రోడక్ట్ వాడుకున్న వాళ్ళకి 1 డే రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, 2 డేస్కి వస్తూ ఉంటాయి, కొంతమందికి 1 వీక్ వస్తాయి, కొంతమంది 10 డేస్ వస్తాయి, కొంతమందికి 20 డేస్ అలా వస్తాయి. డిఫరెన్స్ వస్తుంది, ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెంట్ ఎందుకు వస్తుందంటే మన ప్రాబ్లం ఫేస్ చేసి దాన్ని బట్టి బేసే ఉంటాయి. ఓకేనా? కొంతమందికి 2 డేస్కి రావచ్చు, కొంతమందికి 1 డే రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రీకన్ హై ప్రోడక్ట్ వాడుకున్న వాళ్ళు 1 డే రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు. సో అదంతా ఎందుకంటే మీకు ఈ ప్రోడక్ట్ అనేది అంత బాగా పనిచేస్తుంది. ఓకేనా? సో అర్థం చేసుకో.